ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందాస్ లాగ్స్ ఛానల్. ఇందిరా పార్క్లో తాళ్వనం ఉంది. ఆ వనం ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. గెట్ స్టార్టెడ్. ఈ పార్క్లో ఏమేం చెట్లు ఉన్నాయి, దాని సైంటిఫిక్ నేమ్ ఏంటో ఇక్కడ చార్ట్లా పెట్టారు. చూడండి ఎంత చక్కగా పెట్టారు. రాయిని పెంగ్విన్ షేప్లో పెట్టారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. అలాగే ఓ పక్కన చెట్లు చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా చాలా ఉన్నాయి రాయిలతో చేసినవి. మనం అన్నీ కూడా చూసేద్దాం. ఈ రాయిని లవ్ సింబల్లో చెక్కారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ రాయికి పేరేం పెట్టలేదు కానీ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. తాళవనంలో చూడండి మొక్కలు ఎంత చక్కగా కనిపిస్తుందో. గ్రీనిష్గా చూడడానికి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూసారా. ఈ రాయిని చూడండి బుల్ షేప్లో ఎంత చక్కగా చెక్కారో. రాయితో చేసిన ఈ షేప్ పేరు జటాయు అంట. చూడండి ఎంత చక్కగా ఉందో. మిర్రర్ ఇమేజ్ ఈ రాయిలో ఎంత చక్కగా చెక్కారో చూడండి. బల్లి ఆకారంలో ఈ రాయిని ఎంత చక్కగా చెక్కారో చూడండి. ఈ రాయిని బటర్ఫ్లై షేప్లో ఎంత చక్కగా చెక్కారో చూడండి. ఈ రాయ నాలుక షేప్లో ఎంత చక్కగా చెక్కారో చూడండి. డైనోసార్ షేప్లో ఈ రాయిని ఎంత చక్కగా చెక్కారో చూడండి. అలాగే ఇక్కడ లిటిల్ బేర్ ఉంది చూడండి ఎంత చక్కగా చెక్కారో. అలాగే గొర్రెని పెట్టారు చూడండి ఎంత చక్కగా చెక్కారో కదా. ముంగీస షేప్లో ఈ రాయిని బాగా చెక్కారు చూడండి. ఇడ్లకోప ఆకారంలో ఎంత చక్కగా చెక్కారో చూడండి. నైట్ వాచ్మెన్ అని పెట్టారు పేరు. అలాగే ఇక్కడ పక్షి రూపంలో ఎంత బాగా చెక్కారో చూడండి. లేపాక్షి పెట్ట ఆకారంలో ఈ రాయిని ఎంత చక్కగా చెక్కారో చూడండి. ఇక్కడైతే చాలా ఆకారాలు ఉన్న రాళ్ళు ఉన్నాయి చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇద్దరు అని చెప్పి ఈ రాయిని చూడండి ఎంత బాగా చెక్కారో. చేప ఆకారంలో ఈ రాయిని చూడండి ఎంత బాగా చెక్కారో. శంఖం ఆకారంలో ఎంత బాగా చెక్కారో చూడండి. కుక్క ఆకారంలో ఎంత బాగా చెక్కారో చూడండి. ఇక్కడ నుంచి లేక్ వ్యూ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా. చుట్టూ దీపం షేప్లో ఎంత చక్కగా పెట్టారో చూడండి. అలాగే చాలా పావురాలు వాలాయి. అలాగే ఇక్కడ ఉడతలు కూడా చాలా ఉన్నాయి. హంస షేప్లో ఈ రాయి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. పావురం షేప్లో ఈ రాయి చూడండి ఎంత బాగా చెక్కారో. కుటుంబం అని పేరు పెట్టారు. ఈ రాళ్ళు చూడండి ఎంత బాగా చెక్కారో. అలాగే కోడిపుంజ ఆకారంలో ఈ రాయిని ఎంత బాగా చెక్కారో చూడండి. ఇక్కడ చిన్న బేబీ ఎలిఫెంట్ ఆకారంలో రాయిని ఎంత చక్కగా చెక్కారో కదా. జర్మినేషన్ అని చెప్పేసి ఈ రాయిని ఎంత బాగా చెక్కారో చూడండి. లైలా మజ్ను అంట. ఈ రాయిని చూడండి ఎంత చక్కగా చెక్కారో. దూడ ఆకారంలో ఎంత చక్కగా చెక్కారో చూడండి ఈ రాయిని. అలాగే ఇక్కడ ముళ్ళు చెట్లు చాలా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చుట్టూ. ఈ పార్కులో పెద్ద పెద్ద టేకు చెట్లు, వేప చెట్లు, మామిడికాయ చెట్లు చాలా రకాలు ఉన్నాయి చెట్లు. ఈత చెట్లు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చుట్టూ. ఈ పార్కులో పంచతంత్ర వాక్వే కూడా ఉంది. అది ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. లోపలికి వెళ్ళగానే యాక్యుప్రెషర్ పాయింట్స్ అలాగే బెనిఫిట్స్ గురించి చాలా చక్కగా పెట్టారు. పంచతంత్ర వాక్వే ఎలా చేయాలి, అలాగే దానివల్ల వచ్చే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇక్కడ చక్కగా చార్ట్ రూపంలో చాలా బాగా పెట్టారు. ఇక్కడ రాళ్ళు ఉంటాయి, గడ్డి ఉంటుంది, అలాగే వాటర్ ఉంటుంది, ఇసుక ఉంటుంది. మనం వెళ్తుండగా మనకి ఎక్కడెక్కడ ఏమైనా పెయిన్ వస్తున్నాయా ఏంటి అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో ఇలాగా సైంటిఫిక్ నేమ్స్ కూడా పెట్టారు. చుట్టూ చిన్న చిన్న మొక్కలు చాలా పెట్టారు. ఇవైతే కలబంద. చుట్టూ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో వ్యూ. అలాగే బుద్ధ విగ్రహం కూడా ఉంది ఈ పార్క్లో. అలాగే బుద్ధ విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. చూస్తూనే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. చూడండి చాలామంది నడుస్తున్నారు. వాటర్ దగ్గరికి అయితే వచ్చాము. గ్రాస్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, శాండ్ ఉంటుంది, అలాగే కొన్ని రాళ్ళు ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మనం నడిచి అసలు మన ఫుట్ పెయిన్ వస్తుందా లేదా అసలు ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. అలాగే చుట్టూ చాలా మొక్కలు కూడా ఉన్నాయి. చూసుకుంటూ మనం అంచక్క నడిసేయచ్చు. చుట్టూ గులాబీ మొక్కలు, మందార పువ్వు మొక్కలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. అలాగే ఇక్కడి నుంచి ఇనుము సంబంధించిన వస్తువులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఇవి చూడండి ఎలా పెట్టారో. భలే ఉంది కదా. కొంగ షేప్లో ఎంత చక్కగా పెట్టారో చూడండి. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. ట్రాన్స్ఫార్మర్లా పెట్టారు. చూడండి ఎంత హైట్ ఉందో. బొమ్మలా చూడండి ఎంత చక్కగా పెట్టారో. భలే ఉంది కదా ఇది. డైనోసార్ లాగా ఎంత బాగా పెట్టారో చూడండి. చూడడానికి ఎంత చక్కగా ఉందో.
చిన్న పురుగులా పెట్టారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. దీపం చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. పొట్టోడు గిటార్ వాయిస్తున్నట్టు చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇది చూడండి, చూడడానికి భలే ఉంది కదా, భలే వెరైటీగా. ఇది చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారో. అలాగే చుట్టూ మొక్కలు గ్రీనిష్గా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూసారా. ఇది చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, భలే ఉంది కదా పొడుగ్గా. చుట్టూ వ్యూ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. అలాగే లైట్ స్టాండ్ పెట్టారు చూడండి ఎంత చక్కగా ఉందో కదా. ఈ రెండు ఏంటో నేమ్స్ నాకు తెలియలేదు కానీ చూడండి ఎంత చక్కగా ఉందో. ఏగ భలే పెట్టారు కదా చూడడానికి. ఉడతను చూడండి ఎంత చక్కగా పెట్టారో. నాకైతే ఇది భలే నచ్చింది. ఇది చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. నేమ్స్ పెట్టుంటే ఇంకా బాగుంది అనిపించింది. అలాగే తాబేలు పెట్టారు చూడండి ఎంత చక్కగా ఉందో. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. మనిషిని పెట్టారు చూడండి భలే కనిపిస్తున్నాడు కదా. తేలు పెట్టారు చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ ఉంది కానీ ప్రజెంట్ వాటర్ ఇవి లేవు. వాటర్ ఉంటే ఇంకా బాగుండేది. చిల్డ్రన్ ప్లే ఏరియాకి అయితే వచ్చాము. జారీ బల్లలు, ఉయ్యాళ్ళు చాలా రకాలైతే ఉన్నాయి. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఓ పక్కన భోజనాలు తెచ్చుకుని పిక్నిక్లా చేసుకుంటున్నారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. అలాగే కొంతమంది పిల్లలు బాల్ తెచ్చుకుని ఆడుకుంటున్నారు. ఇందిరా పార్క్లో ఉన్న తాళవనం చూశారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.